మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై వివాదం కొనసాగుతూనే ఉంది. రోజు లక్షలాది మంది ప్రయాణించే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో మెట్రోపై కూడా కేసులు నమోదు చేయాలని ఎక్స్ వేదికగా నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో మెట్రోలో ఓ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్స్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు రాగా ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. అలాంటి యాడ్స్ను తక్షణమే తొలగించాలని ఎల్ఎన్టీ సంబంధిత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించారు. అయితే ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగేలా లేదు. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రమోట్ చేస్తేనే కేసులు నమోదు చేస్తున్నారని, అలాంటిది రోజు లక్షలాది మంది ప్రయాణించే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న మెట్రోపై కేసులు నమోదు చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారని ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను మెన్షన్ చేసి ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో 57 రైళ్లతో రోజు 1050 పైనే ట్రిప్పులతో 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారు మెట్రోలో ప్రయాణం చేస్తుంటారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు కొన్ని లక్షల మందికి చేరువవుతారని, అదే మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేయడం వల్ల రోజు లక్షలాది మంది ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని, మెట్రో తీవ్రత అధికంగా ఉంటుందని నెటిజన్స్ అంటున్నారు. ఏమీ తెలియని వారు సెలబ్రిటీలు డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తుంటారని, కానీ మెట్రో లాంటి సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్య మోడ్లో నడుస్తోంది. దీని నిర్వహణ బాధ్యతలు ఎల్ఎన్టీ చూసుకుంటోంది. మెట్రోలో యాడ్స్ డిపార్ట్మెంట్ కూడా ఎల్ఎన్టీ పరిధిలోనే ఉంటుంది. ప్రస్తుతం థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా మెట్రో యాడ్స్ నిర్వహిస్తోంది. 2022లోనే మెట్రో స్టేషన్లో ఆన్లైన్ రమ్మీ, తీన్ పత్తి లాంటి వాటిని మెట్రో స్టేషన్లో ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి.